శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివళ ఛానల్. కుంభరాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా అంటే మార్చి 11, 2026 తేదీ నుండి జూన్ 1, 2026 వరకు అంటే ఈ 83 రోజుల పాటుగా గోచారంలో గురుగ్రహం వక్రగతిని వదిలి ముందుకు వెళ్ళటం వల్ల అంటే ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళటం వల్ల ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుంభరాశికి అధిపతి శని, మరి మకరానికి కూడా అధిపతి శని కదా. డిఫరెన్స్ ఏంటంటే మకరం అనేది శనికి స్వస్థానం, కుంభరాశి అనేది శనికి మూల త్రికోణం. స్వస్థానం కంటే కాస్త బలమైనది మూల త్రికోణం అండి. ఇది వాయుతత్వ రాశి కూడా కుంభరాశి. సో కుంభరాశి వారికి ఏంటంటే సాడే సాతి అంటాం కదా, 1 year 8 months ఉంటే క్లియర్ అవుతుందండి. చివరి ఫేస్లో ఉన్నారు. మరి ఈ యొక్క కుంభరాశి వారికి గోచార గురుగ్రహ ప్రభావం చూద్దాం. కుంభరాశి నుండి 5వ స్థానం మిథునంలో ఈ యొక్క గురుగ్రహం వక్రగతిని అంటే రెట్రోగ్రేడేషన్ వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు. సో ఇంతకాలం మీ 5వ స్థానం మీద కొన్ని ఆలస్యాలు జరిగి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ గురై ఉండొచ్చు, భావోద్వేగంగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆ గురువు వక్రగతి అంటే వదిలి డైరెక్ట్ అవడంతో ఈ రంగాల్లో రివైవల్, సంతోషం, క్లారిటీ అనేది స్లోగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీది కనుక కుంభరాశి అయితే మిథునం మీ జాతకంలో 5వ స్థానం అవుతుంది. 5వ స్థానం అంటే ఏంటయ్యానంటే పిల్లలు, విద్య అంటే సంతానము, విద్య, ఇంటెలిజెన్స్, ప్రేమ సంబంధాలు, క్రియేటివ్ వర్క్స్, ఆర్ట్స్, సో ఎంటర్టైన్మెంట్, మంత్రస్థానము, పూర్వజన్మ పుణ్యఫలాలు ఇవన్నీ కూడా 5వ స్థానంలో ఉంటాయండి. అలాంటి స్థానంలో గురుడు ఫార్వర్డ్ మోషన్ డైరెక్ట్ అవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గోచారం అని చెప్పాలండి, మంచి గోచారం అని చెప్పాలి. సో ఇక్కడ కుంభరాశి నుంచి చూస్తే గురుగ్రహము 2 మరియు 11 స్థానం. 2వ స్థానం అంటే డబ్బు, కుటుంబము, స్పీచ్. 11వ స్థానం అంటే ఫ్రెండ్స్, నెట్వర్క్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అండి, విష్ ఫుల్ఫిల్మెంట్. 2, 11వ అధిపతి గురుడు 5వ స్థానంలో గోచారం చెందుతూ డైరెక్ట్ అవుతున్నాడు అంటే ధనము, లాభము, విద్య, పిల్లలు, ప్రేమ, ఈ 3 యాక్సిస్ కనెక్షన్ ఉన్నట్టుగా మనం భావించాలండి. సో అంటే ఏంటంటే ధనలాభ యోగాలు, సంతానం సౌఖ్యం కలుగుతుంది, విద్యా వృత్తికి చాలా సపోర్టివ్గా ఉంటుందని చెప్పాలి. మరి 5వ స్థానం ముఖ్యంగా పిల్లలకు, సంతానానికి సంబంధించిన స్థానం. ఇప్పటికే పిల్లలు ఉన్న కుంభరాశి వారికి వారి యొక్క పిల్లల ఆరోగ్యం కానీ, చదువు కానీ, వారి ప్రవర్తనలో కానీ మంచి సానుకూల మార్పులు కనిపించవచ్చండి. మీరు కనుక వారితో ఎమోషనల్ బాండ్, అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం బలంగా ఉంటుంది. అదేవిధంగా వారి ఫ్యూచర్ ప్లానింగ్ అంటే స్కూల్ కావచ్చు, కాలేజ్ గురించి కావచ్చు, వాళ్ళు చదువుకోబోయే కోర్సుల గురించి సో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో ఈ గురు వక్రగతి వదిలిన తర్వాత సో ఇది కన్సీవ్ అవ్వడానికి, ఫెర్టిలిటీకి సపోర్టివ్ పీరియడ్ అని చెప్పాలండి. ఇవన్నీ కూడా గ్యారంటీ కాదు, 100% గ్యారంటీ కాదు, పాజిటివ్ గోచారం అని చెప్పాలి. వ్యక్తిగత జాతకం దశల మీద కూడా ఆధారపడి ఉంటుందండి. వైద్య రీత్యా, ఆధ్యాత్మికంగా సరైన మార్గాల్లో మీరు ప్రయత్నాల్ని కంటిన్యూ చేయడానికి ఒక పాజిటివ్ ఒక దారి చూపిస్తుందని చెప్పాలి. పిల్లల విషయంలో ఈ కాలంలో ఏంటంటే ఓపిక, ఫెయిత్ అంటే నమ్మకము, ప్రాపర్ ప్లానింగ్ కనుక ఉంటే సో ఈ యొక్క గురు బ్లెస్సింగ్స్ వల్ల మంచి మార్పులు సహజంగా కనిపిస్తాయి అని చెప్పాలి. మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఫ్లౌరిష్ అవుతాయి అని చెప్పాలి, పాజిటివ్గా ఉంటుంది. విద్య, ఎగ్జామ్స్, క్రియేటివ్ అబిలిటీసు, సో బుద్ధి, ఇంటెలిజెన్స్ సంబంధించిన స్థానం. సో కాబట్టి చదువుల్లో గత కొన్ని మాసాలుగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఉండి ఉండొచ్చు, ప్లాన్ చేసుకొని చదవలేకపోయి ఉండి ఉండొచ్చు, సో రిజల్ట్స్ అన్నీ కూడా అనుకున్నంతగా రాకపోయి ఉండి ఉండొచ్చు అండి. ఇప్పుడు ఈ యొక్క మార్చి 11 తర్వాత గురుడు డైరెక్ట్ అయిన తర్వాత మైండ్లో క్లారిటీ ఉంటుందండి, చదువుపై సీరియస్నెస్ వస్తుంది, సబ్జెక్ట్లో యాక్చువల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ ఎడ్యుకేషను లేకుంటే ఎగ్జామ్స్ కోసం అప్లై చేయడానికి, ప్రిపేర్ అవ్వడానికి, ప్రిపరేషన్ డిసిప్లిన్గా చేసుకోవడానికి ఈ యొక్క టీచర్స్, గైడ్స్, వారి యొక్క మెంటర్స్ యొక్క మద్దతు పొందడానికి, మంచి ర్యాంకు లేదా రిజల్ట్ కోసం సాధన చేసేటువంటి ఇంటెన్సిఫై చేయడానికి ఫేవరబుల్ పీరియడ్ అని చెప్పాలి. క్రియేటివ్ వర్క్స్ ముఖ్యంగా రచన, సంగీతం, నటన, యూట్యూబ్ కంటెంట్ క్రియేషను, డిజైనింగు, ఛానల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే మీ ఐడియాస్కి మంచి డెప్త్, ఒరిజినాలిటీ, అప్పీల్ అనేది పెరుగుతుందండి. సో సైడ్ హాబీగా ఉన్నటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఇప్పుడు ఫ్యూచర్ ఇన్కమ్, రికగ్నిషన్ కూడా పెరిగే సోర్సెస్ కనపడుతూ ఉన్నాయి. మరి ప్రేమ సంబంధాలు అంటే 5వ స్థానం ప్రేమను ఇండికేట్ చేస్తుంది. రొమాన్స్, హార్ట్ టు హ్యాపీనెస్ కూడా అంతే ఇండికేట్ చేస్తుందండి. సిన్సియర్గా లాంగ్ టర్మ్ ఇంటెన్షన్లో ఉన్న ప్రేమ సంబంధాలు, మ్యూచువల్ అండర్స్టాండింగు, అదేవిధంగా ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణము, ఫ్యూచర్ ప్లానింగ్ అంటే మ్యారేజ్ చేసుకుందామా, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వంటి విషయాలు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో సింగిల్గా ఉన్న వారికి ఏదైనా ఒక మంచి ఫ్రెండ్ దొరకవచ్చు. ఇమ్మెచ్యూర్, టైంపాస్, వాస్తవికత లేనటువంటి రిలేషన్స్ విషయంలో గురువు మీకు కనుక క్లారిటీ చూపిస్తాడని చెప్పాలండి.
సో ఇది నిజంగా మీకు నిజమైన ఆనందం తెస్తుందా లేక మెంటల్ డ్రెయిన్ మాత్రమేనా అనే క్లారిటీ మీకు గురుడు ఇస్తాడు. మీరు అలైన్మెంట్ లేకపోయినా సంబంధాల నుంచి గ్రేస్ఫుల్గా బయటికి రావడానికి ఈ గోచారం చాలా పుష్ చేస్తుంది అని చెప్పాలి. ఓవరాల్గా మీ యొక్క అంటే హృదయం తేలిగ్గా హోప్ఫుల్గా అనిపించే దిశలో ఇది కదులుతుంది అని చెప్పాలి. మీరే మీకు హ్యాపీనెస్ డినైల్ చేయకుండా హెల్తీ జాయ్లు యాక్సెప్ట్ చేసుకునే ఒక అవకాశాన్ని ఇస్తాడు ఆయన. మరి 2, 9, 11 స్థానాలపై గురు దృష్టి వల్ల సో 5వ స్థానం నుంచి గురుడు సాధారణంగా 9వ స్థానం మీద 5వ దృష్టి చేత, 11వ స్థానం మీద 7వ దృష్టి చేత, 1వ స్థానం మీద 9వ దృష్టి చేత సో ఆయన దృష్టి మరలుస్తూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే 1, 5, 9 ఇవన్నీ కూడా సో ఒక కోణం అని చెప్పవచ్చు, లక్ష్మీ స్థానం అనొచ్చు, మంచి ఆలోచన విధానం. 9వ స్థానం అంటే భాగ్యము, గురువు, ధర్మము, స్పిరిచువల్ ఇంక్లినేషను, గురువు, మెంటర్, వారి యొక్క మెంటర్ ఇన్ఫ్లుయెన్సు, యాత్రలు, హైయర్ నాలెడ్జ్, సో వాటిపై ఆసక్తి పెంచే అవకాశం ఉంటుంది. మీరు చదువుతున్న సబ్జెక్టులతో పాటు దార్శనిక సబ్జెక్టులు కూడా ఆకర్షించవచ్చు మిమ్మల్ని. 11వ స్థానం లాభాలు, ఫ్రెండ్స్, నెట్వర్క్స్, సోషల్ సర్కిల్స్, వాటి ద్వారా కూడా మీకు అవకాశాలు లేదా లాభాలు పొందే అవకాశం ఉంటుందండి. మీ దగ్గరలో ఉన్న మంచి ఆలోచనలు ఉన్న సర్కిల్లో ఉంటే కనుక కొత్త గోల్స్, కొత్త డ్రీమ్స్ షేప్ అవుతాయి. కాబట్టి మనం ఎవరితో ఎలా ఉంటే అలాగే మనం కూడా తయారవుతూ ఉంటాం. కాబట్టి సో 1వ స్థానం మీద దృష్టి వల్ల మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ యొక్క ఎంతూజియాజము, క్రియేటివ్స్ వల్ల మంచి ఇన్నర్ గ్లో, విజిబిలిటీ అనేది పెరుగుతుందండి. హెల్త్లో కూడా పాజిటివ్ థింకింగ్ వల్ల స్టామినా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా 2వ స్థానం సంబంధించి ఆయనకు అధిపతి కాబట్టి కుటుంబము, ధనము, ఫ్యామిలీ ప్లానింగ్, అదేవిధంగా షేర్స్, డిబెంచర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కుటుంబ వ్యాపారంలో ఉన్నవారైతేనేమి, కుటుంబ పరంగా మీరు ఏదన్నా కుటుంబ సభ్యులతోటి పాజిటివ్గా ఉండే సమయం ఆసన్నమని చెప్పాలండి. ఇన్ని కూడా శుభయోగమే అయినా కుంభరాశి వారు కొన్ని పాయింట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఐడియలిజం అనేది సంతాన విషయంలో, ప్రేమలో, పిల్లలపై ప్రేమలో ఎక్స్పెక్టేషన్ చాలా హైగా పెట్టుకోకండి. గురువు ఎంతూజియాజం ఇస్తాడు కానీ రియాలిటీతో బ్యాలెన్స్ చేసుకోవాలండి. అంటే స్పెక్యులేటివ్ రిస్క్ కూడా ఉంటాయి. అంటే షేర్ మార్కెట్, ట్రేడింగ్, గ్లాంబ్లింగ్తో సంబంధించి ఉంటుంది కాబట్టి సో ఆచితూచి వ్యవహరించాలి. సో గురువు ఉంటారు కాబట్టి కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో రిస్క్ ఎక్కువ ఉండదు, పెట్టుబడులు పెట్టకుండా స్టెప్ బై స్టెప్ సో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదండి. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, లగ్జరీ ఇవి కూడా 5వ స్థానం లింక్ అయి ఉంటాయి. సో మోడరేషన్ లేకపోతే లేటర్ రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ట్రెండ్కి తగినట్టుగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మరి హైయర్ ఎడ్యుకేషన్ కూడా దిస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి. విదేశీ లేకుంటే బహుదూరంలో చదువుకోవడానికి కూడా దిస్ ద మంచి సమయం అని చెప్పాలండి. రెమెడీ ఏంటంటే గురువారం పిల్లలకి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్స్ కానీ దానం చేయాలి, అంటే హెల్ప్ చేయండి వారికి. సో అదేవిధంగా గురు మంత్రం ఉంటుంది కదా, ఓం గ్రాం గ్రీం గ్రౌ సహ్ గురవే నమః మంత్రాన్ని, లేదంటే కనుక ఓం శ్రీ గురుభ్యో నమః. సో మీరు మనస్ఫూర్తిగా రోజుకు 105 సార్లు పాటిస్తూ ఉండండి. చిటికెడు పసుపును బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని స్నానం చేయడం, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. సో కాబట్టి ఏదైనా సరే 5వ స్థానం అంటే మంచి ఆలోచన, మీకు మంచి వచ్చే ఆలోచనలని పేపర్ మీద బుక్లో ఒక నోట్బుక్ రాసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ప్లాన్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ కాలంలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా దిస్ ద ఫస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. ఏదైనా కొత్త కోర్స్ జాయిన్ అవ్వచ్చు మీరు, కొత్త సంగీతం కానీ, కొత్త ఆర్ట్, కొత్త కంటెంట్ ఇలాంటివి ఈ కాలంలో కంటెంట్ తోటి సిరీస్ ఏదైనా ప్రారంభించడానికి కూడా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏంటంటే మిథున రాశిలో 5వ స్థానంలో డైరెక్ట్ అవుతుండడం వల్ల మీ యొక్క పిల్లలు, విద్య, ప్రేమ, క్రియేటివిటీ, సో మానసికమైన ఆనందం ఇవన్నీ కూడా స్లోలీ పాజిటివ్ దిశలో తిరిగి కదలడం ప్రారంభించే ఒక శుభ సమయం అని చెప్పవచ్చు అండి. ఇదే విధంగా ఇది ఏదైనా పూర్వజన్మ ఫలితం ప్రజెంట్ చేసిన మీరు కార్యక్రమాల వల్ల సో కొంత పాజిటివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి గోచారము మనము గురుడు సహజంగానే 5వ భావానికి, 9వ భావానికి కారకత్వం వహిస్తుంటాడు. ఇప్పుడు కూడా గోచారంలో మీ యొక్క రాశి కుంభరాశి కావచ్చు, కుంభలగ్నం కావచ్చు, సో 5లో గోచరిస్తూ ఉన్నాడు. అది మనకి ఇష్టమైన భావము, స్థానం కాబట్టి, దట్టు మరి బుధుడింట ఉన్నాడు కాబట్టి, బుధుడు తెలివితేటల కారకుడు, ప్లానింగ్ కారకుడు కాబట్టి మీరు కనుక ఏదైనా మీ యొక్క గోల్, డ్రీమ్ రాసుకుని దాన్ని అచీవ్ అయ్యే దిశగా కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ యువర్ ఫీల్డ్స్ అండి. సహజంగా చూస్తే శని వక్రీకరణ లేదు, ఏళ్ళనాడు శని ఉంది, నో వరీ. లిటిల్ బిట్ స్ట్రెస్ ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ అ పెయిన్ దెర్ ఈజ్ అ గెయిన్. ఎక్కడ కూడా స్ట్రెస్ లేకుండా ఏది రిజల్ట్ రాదు. స్మూత్గా ఉన్న ఫ్లోరింగ్ మీద నడవలేం మనం, కొంత ఫ్రిక్షన్ ఉంటుంది, ఉండాలండి, ఉంటేనే డెవలప్ అవుతూ ఉంటాం. కాబట్టి సో శుక్రం మౌఢ్యమి లేదు. ఒక బుధుడు కూడా పంచమ అష్టమాధిపతి 22 మార్చ్ నుంచి బాగా అవుతున్నాడు కాబట్టి, సో ఎలాగో గురుడు కూడా 11 నుంచి బాగా అవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మార్చి నుండి మీకు గోచారం కూడా బాగుంది కాబట్టి సో మంచి గోల్స్ పెట్టుకోండి,
వాటి సాధారణ దిశగా కనుక మీరు అడుగులు వేస్తుంటే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ చాలా చెప్పారు కదా, ఇలానే జరుగుతుంది అందరికీ అనుకోకూడదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం మాకు తెలియదు, మీ యొక్క లగ్నం మాకు తెలియదు. సో లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, ఏ దశ జరుగుతుంది, ఏ దశ జరుగుతుంది తెలియదు. కాబట్టి ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి. రాశి చక్రం మీద గ్రహాల యొక్క స్థితి, గోచార గ్రహాల యొక్క స్థితి వేసుకుంటే మీకు అర్థమవుతుందండి సులువుగా. సో ఒకవేళ అది మీకు రావట్లేదు అనుకుంటే, సో మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా పర్వాలేదు, 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి హ్యాపీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ యొక్క గోచారం కానీ, మీ యొక్క కుటుంబ సభ్యుల గోచారం కానీ, లేకుంటే మీ వ్యక్తిగత జాతకం కానీ, కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత జాతకం కానీ పరిశీలించుకోవాలనుకున్నా, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ రెమెడీస్ ఏ గ్రహాన్ని చేసుకోవాలి, ఇలాంటివి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక సో ఈ కోర్సులో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఆ కోర్సు లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.